దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. చాలా మంచి సమయంలో ఉన్నాం. మీరందరూ కూడా కుటుంబంగా ఈ సమయంలో ప్రార్థనలో కూర్చోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ స్తుతి ఆరాధన ద్వారా దేవుణ్ణి ఆరాధించి ఈరోజు మనము దేవుణ్ణి కనపరుద్దాం.
కోటిగాన సంపద నిన్ను చేరాలని నా దీన మనసు నీవే చూడాలని ప్రయాసతో నీవే నన్ను పిలిచిన స్వరము నన్ను కలిసిన నీవే నన్ను పిలిచిన స్వరము నన్ను కలిసిన వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి వందనాలు, నీకు స్తోత్రాలు నాయనా. ఈ రోజుని ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబాలని ప్రభువా దర్శించమని కోరుతున్నాం. ఏ సమస్యలో వాళ్ళు ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ ఇరుకులో వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదరించమని కోరుతున్నాను నాయన. ఈ వాక్యం వాళ్ళని బలపరచునుగాక, ఈ వాక్యం వాళ్ళని ధైర్యపరచునుగాక. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. బైబిల్ గ్రంథంలో మనము వాక్యంలో చూసినప్పుడు మన దేవుడు సహనము గలవాడు అనే మాటని మనం చూస్తాం. ఆ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ పేషెన్స్. మన దేవుడు సహనము కలవాడు కాబట్టే తాను ప్రేమించే ప్రజల పట్ల ఆయన సహనముతో ఉంటాడు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనము అసహనంగా ఉంటాం, చాలాసార్లు మనము కూడా సహనాన్ని కోల్పోతాం. కానీ దేవుడి విషయానికి వస్తే మన పట్ల చాలా సహనముతో ఉంటాడు, ఓపికతో ఉంటాడు. వాళ్ళు మారుతారు, తిరిగి నా దారికి వస్తారు అని దేవుడు ఓపికతో దేవుడు వెయిట్ చేస్తాడు. అనేక సందర్భాల్లో మనకు అదే కనబడుతుంది. నేను 2-3 ఉదాహరణల ద్వారా నేను చెప్తాను. మనం చూసినప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఉన్నాడు, అటు తర్వాత బయటికి వెళ్ళిపోయాడు, ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయాడు. ఇష్టానుసారంగా తన జీవితాన్ని గడిపాడు. వేశ్యలతో, విలాసాలతో, విలాసవంత జీవితంతో తనకున్న డబ్బంతా ఖర్చు పెట్టేశాడు. ఒక భయంకరమైన దుర్భరమైన జీవితంలోకి ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఆ తండ్రి సహనంతో ఉన్నాడు, ఓపికతో ఉన్నాడు. బహుశా ఈ సమాచారం అంతా కూడా తండ్రికి తెలిసి ఉండొచ్చు. కానీ ఒకరోజు ఆయన తప్పు తెలుసుకున్న ఆ తప్పిపోయిన కుమారుడు ఆయన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రి ఆయన చేసిన తప్పుల వైపు చూడకుండా తిరిగి నా కుమారుడు మరలా మారి తన మనసును మార్చుకొని తన జీవితాన్ని మార్చుకొని తిరిగి వచ్చాడు అని ఆనందంగా ఒక గొప్ప విందుని చేస్తూ ఉన్నాడు. కానీ ఒకవేళ అదే తండ్రి ఆ యొక్క కుమారుడు చేసిన తప్పులకి తీర్పు తీర్చేవాడిగా ఉంటే బహుశా ఆ కుమారుడు ఇకెప్పటికీ మారేవాడు కాదేమో, ఇకెప్పటికీ ఆయనకి శిక్షకి పాత్రుడయ్యేవాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా చూస్తే మన అనుదిన జీవితాలు ఏది కూడా సరిగా ఉండవు. ఒకవేళ దేవుడు మన పట్ల ఎప్పుడు కూడా తన తీర్పుని ప్రదర్శిస్తే, మనం చేసే ప్రతి పనిని పట్ల దేవుడు తీర్పు తీరిస్తే మనము కూడా ఈ భూమి మీద మిగలము. కానీ దేవుడు తీర్పు తీర్చేవాడిగా కాకుండా దేవుడు ఏం చేస్తారంటే సహనముతో నా బిడ్డలు మారుతారు,
వాళ్ళ జీవితాన్ని సరిచేసుకుంటారు అని దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. గలతీయులు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని పంపెను అనే మాట రాయబడి ఉంటుంది. అంటే దేవుడు సరైన సమయంలో మనల్ని రక్షించడానికి తన కుమారుడు యేసుక్రీస్తుని పంపించాడు. 2 పేతురు రాసిన లేఖ 3వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభు రెండవ రాకడ గురించి మాట్లాడుతూ పేతురు అంటాడు, ప్రజలందరూ మారు మనసులోకి రావాలి అని చెప్పి దేవుడు తన రాకడని ఆలస్యం చేస్తున్నాడు. అందరూ కూడా మారు మనసులోకి వచ్చి అందరూ కూడా రక్షణలోకి రావాలి అని దేవుడు దీర్ఘశాంతంతో, సహనముతో, ఓపికతో దేవుడు వెయిట్ చేస్తున్నాడు తన రెండో రాకడలో ఆయన రావడానికి ముందు. ఎందుకంటే యేసు ప్రభు ఒకవేళ రెండవ రాకడలో వస్తే ఈసారి రక్షకుడిగా రావడం లేదు, ఈసారి యేసు ప్రభు న్యాయాధిపతిగా వస్తున్నాడు, తీర్పు తీర్చేవాడిగా వస్తున్నాడు. సో మనందరము తీర్పుకి గురవుతాం. కాబట్టి దేవుడు సహనంతో ఉన్నాడు, ఓపికతో ఉన్నాడు. నా బిడ్డలు వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటారు, వాళ్ళు మారు మనసులోకి వస్తారు, వాళ్ళు రక్షణలోకి వస్తారు. రక్షణలోకి వచ్చిన వాళ్ళు నిత్య జీవంలోకి వాళ్ళు అడుగు పెడతారు అని దేవుడు సహనముతో, ఓపికతో మన పట్ల వెయిట్ చేస్తున్నాడు అంట. మనం చాలాసార్లు మన సహనాన్ని కోల్పోతాం. 2 సందర్భాల్లో మన సహనాన్ని కోల్పోతాం. ఒకటి, ఒక విషయం బట్టి మనము చాలా సంవత్సరాలుగా మనం ప్రార్థిస్తుండొచ్చు, చాలా సంవత్సరాలుగా మనం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. కొంతమంది మనల్ని చాలా సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతుండొచ్చు. అలాంటి సమయంలో చాలా ఆలస్యం అవుతున్నప్పుడు మన సహనాన్ని కోల్పోతాం. ఆ సహనం కోల్పోయినప్పుడు ప్రభువా ఇంకా ఎన్ని రోజులు అని మనము దేవుడి దగ్గర ప్రశ్నిస్తాం. కీర్తన 13వ అధ్యాయంలో దావీదు దేవుణ్ణి ప్రశ్నిస్తాడు, ప్రభువా ఎన్ని రోజులు ఇంకా, హౌ లాంగ్ ఓ లార్డ్, ఎన్ని రోజులు ప్రభువా, ఎన్ని రోజులు నేను బాధపడాలి, ఎన్ని రోజులు ఈ స్థితి గుండా నేను వెళ్ళాలి, ఎన్ని రోజులు ఈ పరిస్థితుల్లో నేను ఉండాలి, ఎన్ని రోజులు ఈ మనుషులని నేను భరించాలి. ఆ యొక్క సమయం ఎక్కువైనప్పుడు మన సహనాన్ని కోల్పోతూ వస్తాం. అబ్రహాము జీవితంలో మనం చూసినప్పుడు దేవుడు తన 75 సంవత్సరాల వయస్సులో వాగ్దానం చేశాడు, నీ సంతతి చాలా గొప్పగా ఉండబోతుందని. అబ్రహాం 10 సంవత్సరాలు వెయిట్ చేశాడు, కానీ 86వ సంవత్సరంలో సహనాన్ని కోల్పోయాడు. బహుశా అనుకున్నాడేమో 10 సంవత్సరాలు వెయిట్ చేశాను, ఇక 86వ సంవత్సరంలో హగ్గార్ ద్వారా ఇష్మాయిల్కి అంటూ ఉన్నాడు. సహనాన్ని కోల్పోయాడు అబ్రహాము. సహనాన్ని కోల్పోయి దేవుని ప్రణాళికకి విరుద్ధంగా వెళ్ళాడు అబ్రహాము. దావీదు రాజును కూడా సౌలు రాజు అనేక సంవత్సరాలు ఇబ్బంది పెడుతూ వచ్చాడు, అనేక మార్లు చంపాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు. దావీదు అనేక మార్లు తన విశ్వాసంలో బలపరుచుకున్నాడు. కొన్ని సందర్భాల్లో ప్రార్థించాడు, ప్రభువా ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు ప్రభువా. ఎందుకంటే సౌలు, దురాత్మతో నింపబడిన సౌలు అభిషక్తుడైన దావీదుని అనేక సంవత్సరాలు బాధిస్తూ వచ్చాడు, ఆయనని చంపాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు. కానీ దావీదు ఓపికతో దేవుడి వైపు చూస్తూ వచ్చాడు. ఎక్కడి నుంచి నాకు సహాయం లభిస్తుంది, భూమి ఆకాశం నుంచి నాకు సహాయం లభిస్తుందని తను బలపరుచుకుంటూ వెళ్ళాడు. భయంకరమైన పరిస్థితిలో దావీదు ఉన్నప్పుడు యెహోవా నా కాపరి, నాకే కొదువయు లేదు అని విశ్వాసాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. గడాంధకార లోయలో నేనున్నా, నన్ను దేవుడు కాపాడుతాడు అని నమ్మకాన్ని దేవుడి వైపు ప్రదర్శిస్తూ వచ్చాడు. ఒకానొక రోజు దావీదుని దేవుడు ఉన్నత స్థాయికి లేపినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. రెండవ అంశంలో ఎప్పుడైతే మనము సహనం ఎప్పుడు కోల్పోతాము అంటే, నేను ఎందుకు శ్రమ పొందాలి, వై షుడ్ ఐ సఫర్, నేను ఎందుకు ఈ యొక్క స్థితి గుండా వెళ్ళాలి అన్న ఆలోచన మనకు కలిగినప్పుడు
ఉదాహరణకి నాకు తెలిసిన ఒక మా బంధువులో చాలా భక్తిపరురాలు, దేవుడంటే చాలా భయభక్తులు కలిగిన స్త్రీ. ఆమె సడన్గా ఆమెకి క్యాన్సర్ వ్యాధి అని తేలింది. ఆమె కళ్ళల్లో నీళ్ళు, ఆ కళ్ళల్లో నీళ్ళతో ఆమె అడిగే ప్రశ్న, నాకే ఎందుకు జరుగుతుంది ఇది, నాకే ఎందుకు జరగాలి, నేనేం అన్యాయం చేశాను, నేనే పాపము చేశాను, నేను దేవుడి పట్ల నమ్మకంగా ఉన్నాను కదా, నాకే ఎందుకు జరగాలి అన్నది ఆమె ప్రశ్న. అనేక మార్లు మనము కూడా హౌ లాంగ్ షుడ్ ఐ సఫర్, ఎన్ని సంవత్సరాలు నేను ఈ శ్రమల గుండా వెళ్ళాలి, ఎన్ని సంవత్సరాలు ఈ భయంకరమైన అనారోగ్యం గుండా వెళ్ళాలి, ఎన్ని సంవత్సరాలు నేను ఈ భయంకరమైన స్థితి గుండా వెళ్ళాలి. అలాంటి సందర్భంలో మనం సహనాన్ని కోల్పోతాం. యోబు భార్య శ్రమలు వచ్చినప్పుడు యోబుతో అంటున్న మాట ఏంటో తెలుసా? ఇంకా ఎందుకయ్యా అని దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, నువ్వు శపించి చచ్చిపో అని చెప్పి యోబుకి సలహా చెప్తూ ఉంది. కానీ యోబు అన్నాడు, దేవుడు మంచి ఇచ్చినప్పుడు తీసుకున్నాం, మరి కీడు జరిగినప్పుడు ఎందుకు మనం దేవుడిని దూషించాలి అని యోబు దేవుడి పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. తన శ్రమల కాలంలో కూడా సహనాన్ని కోల్పోకుండా నా విమోచకుడు సజీవుడు, ఆయన ఖచ్చితంగా నన్ను ఈ శ్రమల్లో నుంచి బయటికి తీసుకొస్తాడని యోబు నమ్మాడు. యోబు నమ్మాడు కనుక దేవుడు రెండింతల ఆశీర్వాదంతో యోబుని ఆశీర్వదించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. ఈరోజు మనకు కూడా ఇదే సవాళ్ళ గుండా వెళ్తున్నామేమో. ప్రభువా ఇంకా ఎన్ని నాళ్ళు, ప్రభువా ఇంకెన్ని రోజులు, రెండవదిగా ప్రభువా ఎలా, నాకే ఎందుకు జరగాలి, నా కుటుంబానికి ఎందుకు ఇలా జరగాలి అన్న ఆలోచన నీకు కలిగినప్పుడు నువ్వు సహనాన్ని కోల్పోతుండొచ్చు. కానీ నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదర, ఆ కొద్దిపాటి సహనం మనం ప్రదర్శించినప్పుడు, ఆ భయంకరమైన పరిస్థితి గుండా మనం వెళ్ళినప్పుడు మౌనంగా ఓపికతో సహనం కలిగి నిన్ను మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చి ఆశీర్వదించే దేవుడి వైపు చూద్దాం. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు అనే సంగతి మనకు తెలుసు. కానీ అలాంటి భయంకరమైన పరిస్థితిలో దావీదు ఎలాగైతే ఓపికతో ఉండి తన విశ్వాసాన్ని ప్రకటించాడో, అలాగే యోబు ఎలాగైతే ఆ శ్రమల్లో కూడా ఉండి ఓపికతో ఉండి తన విశ్వాసాన్ని దేవుడి పట్ల ప్రదర్శించాడో, అదే విశ్వాసంతో ఉంటే దావీదు ఎలా దీవించబడ్డాడో నీవు కూడా అలాగే దీవించబడతావు. యోబు ఎలా దీవించబడ్డాడో నీవు కూడా అలాగే దీవించబడతావు. నీ దేవుడు సహనం గలవాడు, అదే సహనం నీవు కూడా కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభువుని అడుగుదాం, ప్రభువా మీరు సహనం గలవారు, ఒకవేళ మీరే అసహనంతో ఉంటే నా పట్ల నేను భూమి మీద ఉండేవాడిని కాదేమో, కానీ నా పట్ల సహనం కలిగి ఉన్నావు, ఓపిక కలిగి ఉన్నావు. నేను మారు మనసులోకి రావాలని ఓపిక కలిగి ఉన్నావు ప్రభువా. నీ పట్ల నా పట్ల కాదు, సర్వ మానవాళి పట్ల దేవుడు సహనంతో ఉన్నాడు, దేవుడు ఓపికతో ఉన్నాడు. అదే ఓపిక మనము ఆరాధించే దేవుడు మనకు కూడా ఆ ఓపికని ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. నోవాహును నడిపినా నావికుడు నీవేనయ్యా, సంద్రాన్ని
మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. నువ్వు సహనము గల దేవుడవు అని వాక్యంలో విన్నాం ప్రభువా. నీవే మా పట్ల అసహనంతో ఉంటే, నీవే ప్రభువా మా పట్ల మేము చేసే పనులని బట్టి మాకే తీర్పు తీర్చేవాడిగా ఉంటే బహుశా ఈ భూలోకంలో మేము ఉండేవాళ్ళం కాదు ప్రభువా. కానీ మీరు మా పట్ల ఆ గొప్ప సహనాన్ని ప్రదర్శించడం వల్ల ప్రభువా, మా పట్ల ఓపికతో సహనంతో ఉన్నారు కాబట్టి ప్రభువా, ఇంకా ఈ మానవాళి అంతా కూడా ప్రభువా జీవిస్తూ ఉన్నారు. ఈరోజు అదే సహనం మేము కూడా కలిగి ఉండి, మేము మీ నుంచి వచ్చే ఏ ఆశీర్వాదం కోల్పోకుండా మమ్మల్ని ఉంచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని హేరళంగా దీవించి కాచి కాపాడునుగాక.